ఫోర్త్ రౌండ్ పూర్తయ్యేటప్పటికే 10,000 మెజారిటీకి దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 5వ రౌండ్ రాబోయేటువంటి 5-6 రౌండ్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లో ఓట్లు లెక్కించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత లీడ్ పెరిగే అవకాశం కనపడుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ను దక్కించుకోబోతోంది అనేది ఈ రౌండ్తో మనకి స్పష్టమవుతోంది. మా ప్రతినిధి చారి కూడా జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధమైనటువంటి మెజారిటీ కౌంట్ కనపడుతుంది మనకి రౌండ్కి కూడా. మొదటి రౌండ్ ఒకటి మినహాయిస్తే 2, 3, 4 రౌండ్లు వచ్చేటప్పటికి మెజారిటీ అనేది బిగ్ లీప్ తీసుకుంటూ భారీ ముందంజలోకి వెళ్తూ ఉన్నటువంటి నవీన్ యాదవ్ను మనం చూస్తున్నాం. ఏంటి మీ 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 అనాలిసిస్ ఏంటి దీని మీద? ఏంటి 4వ రౌండ్ పూర్తయ్యేటప్పటికి స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయి? చక్రి, కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ దిశగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీలని ఎన్టీవీనే ముందుగా బ్రేక్ చేస్తూ వస్తుంది. ఎన్టీవీ చెప్పినట్టుగానే కౌంటింగ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకు వస్తున్నాయి. మొదటి నుంచి మనం కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది అని చెప్తా. మొదటి రౌండ్ లో, 2వ రౌండ్, 3వ రౌండ్ లో కూడా అన్ని ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయడానికంటే ముందే ఎన్టీవీలో ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. నిక్కచ్చిగా కరెక్ట్ సమాచారం ఇవ్వడానికి ఎన్టీవీ టీం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ప్రతి రౌండ్ లో సమాచారాన్ని కూడా ఎన్టీవీ ముందుగానే నిక్కచ్చిగా సమాచారాన్ని అందిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 4వ రౌండ్ కంప్లీట్ అయింది. 5వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 10,000 సమీపంలో, 10,000 మెజారిటీ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. 3వ రౌండ్, 4వ రౌండ్ లో 3,000కు తక్కువ మెజార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 4వ రౌండ్ లో 3,100 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 9,147 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి రౌండ్ తప్ప మిగతా 3 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 ఓట్లకు తక్కువ ఓట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక లెక్క వేసుకుంది. ఆ లెక్క ప్రకారమే పర్సంటేజ్ కి సంబంధించి కావచ్చు, కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి లెక్కలు కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే ఈ కౌంటింగ్ లో వస్తున్నటువంటి ఓట్లు కూడా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు 4 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, ఇప్పటి వరకు వచ్చినటువంటి డివిజన్లలో షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ తో పాటు రహమత్ నగర్, ఈ డివిజన్ల వరకు కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. 5వ రౌండ్ లో కూడా రహమత్ నగర్, వెంగళరావు నగర్ ఉన్నాయి. ఈ 5వ రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 4వ రౌండ్ లోనే 3,100 పైచిలకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి అంకంలో చాలా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి తన ఎక్స్పెక్టేషన్ లో 20 నుంచి 25,000 మెజార్టీ దాటి తీరుతుందనేటువంటి లెక్కల్ని ఆఫ్ ద రికార్డ్ లో చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో వస్తున్నటువంటి సరళి గనక చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి మెజార్టీకి చేరువయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎన్నికలకు ముందు జరిగినటువంటి సర్వేలు కావచ్చు, ఏవి కూడా వీటిని కాంగ్రెస్ పార్టీ ఇంత మెజార్టీని సాధిస్తుందని లెక్కలు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు కూడా. ఎన్నికల తర్వాత పోలింగ్ జరిగినటువంటి తర్వాత కూడా కేవలం 4-5% మార్జిన్ ని మాత్రమే చూపిస్తూ వచ్చింది. కానీ 4 రౌండ్లు ముగిసేసరికే 10,000కు చేరువలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి డివిజన్లని కనుక మనం చూస్తే రహమత్ నగర్ ఉంది, వెంగళరావు నగర్, యూసఫ్ గూడ,
ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి డివిజన్లే. యూసఫ్ కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉండేటువంటి ఏరియా, అదంతా తనకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మెజారిటీ భారీగా వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆశించినటువంటి స్థాయిలోనే ఈ మెజారిటీ ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా ప్రస్తుతం ఈ ట్రెండ్ చూస్తే కనబడుతుంది. నిజానికి రోడ్ షోలు నిర్వహించడం, డివిజన్ల వారీగా సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడంతో పాటుగా డివిజన్ కి 2 మంత్రుల్ని ఏర్పాటు నియమించి వాళ్లకు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులంతా కూడా ఈసారి సయోధ్యతో సమన్వయంతో అందరూ కూడా కలిసి పనిచేశారు. డివిజన్లలోనే కాదు 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని నియమించి, కార్పొరేషన్ చైర్మన్లను నియమించి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, నాయకుల మధ్య ఐక్యత కావచ్చు, కలిసిమెలిసి పనిచేయడానికి సంబంధించినటువంటి అంశంలో ఈసారి రేవంత్ రెడ్డి టీం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. తను వేసినటువంటి ప్రచారంలో వేసినటువంటి అడుగులు కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇలాంటి అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. ఇక మెజారిటీ ఎంత వస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే 25,000 వరకు ఈ మార్జిన్ దాటుతుందా, లేదంటే ఇంకా పోతుందా లేదా అనేటువంటి అంశాలన్నిటి కూడా మనం చూడాల్సి ఉంటుంది. 4 రౌండ్లలోనే 10,000కు చేరువలో ఈ మెజారిటీ ఉందంటే కాంగ్రెస్ మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నటువంటి డివిజన్లలో బోరబండ ఒకటి, వెంగళరావు నగర్ ఒకటి ఉంది. వెంగళరావు నగర్ నెక్స్ట్ ఇంకొక రౌండ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత బోరబండ వస్తుంది. కానీ ఈ 2 డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని గాని ఆధిపత్యాన్ని గాని ప్రదర్శించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఫలితాలు ఏకపక్షంగానే ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. మొత్తంగా మనం చూసినట్లయితే 5 రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. 5వ రౌండ్లో ఓటింగ్ జరుగుతోంది, ప్రస్తుతం లెక్కింపు జరుగుతోంది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి ఒక్క రౌండ్ మినహాయిస్తే మిగతా అన్ని రౌండ్లలోనూ 3,000 సుమారుగా 3,000 ఓట్ల లీడ్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి